మీ డ్రెస్సింగే మీ అదృష్టం. ఈ జ్యోతిష రహస్యం తెలిస్తే కోటీశ్వర్లు కావడం ఖాయం. పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు ఖరీదైన అందమైన బట్టలు వేసుకోవడం కేవలం ఒక ఆచారం కాదు. దీని వెనుక శక్తివంతమైన జ్యోతిష రహస్యం దాగి ఉంది. ఈ అలవాటు ద్వారా శుక్రగ్రహం అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ అనుగ్రహం కారణంగా ఆ వ్యక్తులు నలుగురిలో సులువుగా గుర్తించబడతారు. సమాజంలో గౌరవము పెరుగుతుంది. ముఖ్యమైన సందర్భాల్లో ఆకర్షణీయమైన డ్రెస్సింగ్తో కలిగే ఈ అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. పండుగల సమయంలో కొత్త వస్త్రాలు ధరించడం, ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు అందమైన బట్టలు వేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ అలవాటు వెనుక జ్యోతిష్య సంబంధం ఉంది. ఖరీదైన ఆకర్షణీయమైన దుస్తులు ధరించడం వల్ల శుక్రగ్రహం అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా ఆ వ్యక్తులు నలుగురిలో గుర్తించబడతారు. వారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు సౌందర్యం, ఆకర్షణ, విలాసం, సంపదకు కారకుడు. శుక్రుడు అనుగ్రహిస్తే జీవితంలో భోగభాగ్యాలు, సుఖాలు లభిస్తాయి. అందుకే శుక్రుడికి ఇష్టమైన విధంగా ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తే ఆయన ఆశీస్సులు సులభంగా లభిస్తాయి. మంచి డ్రెస్సింగ్ వల్ల శుక్రుడి సానుకూల శక్తి ఆకర్షితమవుతుంది. దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆ వ్యక్తికి ఉన్నత స్థాయి లభిస్తుంది. ముఖ్యంగా అట్రాక్టివ్గా ఉండేలా డ్రెస్సింగ్ ఉండటం చాలా ముఖ్యం. కేవలం ఫ్యాషన్ కోసం కాదు, మన జీవితంలో సంపద, గౌరవం, ఉన్నత స్థితి సాధించడానికి కూడా ఆకర్షణీయమైన వస్త్రధారణ ఒక ముఖ్యమైన సాధనమని నిపుణులు సూచిస్తున్నారు. శుక్రగ్రహం బలం కోల్పోయినప్పుడు వ్యక్తి జీవితంలో ఈ కింది సమస్యలు కనిపిస్తాయి. శుక్రుడు సౌందర్యం, సంపద, వైవాహిక జీవితానికి కారకుడు. డబ్బు నిలవదు, విలాసాలు తగ్గుతాయి, అప్పుల బాధ ఎక్కువ అవుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు మొదలవుతాయి. ప్రేమ, అనురాగం తగ్గుతాయి. భాగస్వాములతో తరచుగా గొడవలు వస్తాయి. ముఖం కాంతిహీనంగా మారుతుంది. చర్మ సమస్యలు, మొటిమలు ఎక్కువ అవుతాయి. వ్యక్తిగత ఆకర్షణ తగ్గిపోతుంది. ఇంట్లో విలాస వస్తువులు ఉన్న వాటిని అనుభవించలేకపోవడం, సౌకర్యవంతమైన జీవితం లేకపోవడం, మూత్రపిండాలు, కళ్ళ సంబంధిత సమస్యలు తరచుగా వేధిస్తాయి. శుక్రుడు బలహీనత వల్ల వచ్చే దోషాలను నివారించుకోవడానికి ఈ కింది ఉపాయాలు పాటించడం మంచిది. శుక్రుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే వీలైనంత తరచుగా తెలుపు రంగు దుస్తులు ధరించాలి. ముఖ్యంగా శుక్రవారం రోజు తెలుపు వస్త్రాలు ధరిస్తే శుక్రుడు ప్రసన్నం అవుతాడు. శుక్రగ్రహ అధిదేవత మహాలక్ష్మీదేవి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రం పఠించడం అత్యంత శుభకరం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రం పఠించడం అత్యంత శుభకరం. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రుడికి సంబంధించిన మంత్రాలను జపించడం, శుక్రవారం ఉపవాసం ఉండటం మంచిది. దానాలు చేయాలి. తెలుపు వస్తువులు అంటే బియ్యం, పాలు, పెరుగు, పటిక బెల్లం లాంటి వాటిని దానం చేస్తే శుక్రుడు బలం పెరుగుతుంది. తెలుపు వస్తువులు అంటే బియ్యం, పాలు, పెరుగు, పటిక బెల్లం లాంటి వాటిని దానం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది.